రాజమండ్రి కల్తీ పాలు విషయం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతుంది. దాదాపు 4 చనిపోయారు. 4 పరిస్థితి విషమంగా ఉంది. 17 మంది హాస్పిటల్లో ఇంకా అడ్మిట్ అయి ఉన్నారు. అసలు వీళ్ళందరికీ ఏం జరిగిందంటే అక్కడున్న డాక్టర్లు నిర్ధారించి చెప్పారు, మీరు తాగిన పాలల్లో ఏదో కల్తీ జరిగింది అని చెప్పి. అప్పుడు తెలిసింది. ఆ గణేష్ అనే వ్యక్తిని పోలీసులు పట్టుకొని ఇన్వెస్టిగేషన్ చేశారు. గణేష్ అనే వ్యక్తి వరలక్ష్మి డైరీ అని చెప్పి అనధికారికంగా ఆయన ఒక డైరీ నడుపుతున్నాడు. ఆయన చాలామందికి పాలు అనేది పోస్తుంటాడు. ఆ పాలల్లో ఒక ఇథిలిన్ గ్లైకాల్ అని చెప్పి ఒకటి కలిసింది అని చెప్పి అంటున్నారు. ఇంకొంతమంది యూరియా కూడా కలిసింది అని చెప్తున్నారు. అసలు దీనివల్ల ఎంతోమందికి ఎఫెక్ట్ తగిలింది. దాదాపు చాలామందికి కిడ్నీ ఎఫెక్ట్ కూడా తగిలింది చెప్పి డాక్టర్లు అయితే నిర్ధారించి చెప్పడం అయితే జరిగింది. అసలు ఇంత జరుగుతున్న ప్రభుత్వం ఏం చేస్తుంది? అంత జరిగినా కూడా నిన్న సాయంత్రం ప్రభుత్వం స్పందించింది. అది కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వాళ్ళు వెళ్ళి అక్కడ ఏం జరిగింది ఏంటి అని చెప్పి తెలుసుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి అక్కడున్న నాయకుల్ని అందరినీ పంపించి అక్కడ ఏం జరుగుతుంది, వాళ్ళకి సరైన వైద్యం అందించాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఖండించిన తర్వాత వాళ్ళు దానికి స్పందించడం అయితే జరిగింది. అసలు ఈ ఫుడ్ సేఫ్టీ వాళ్ళు ఏం చేస్తున్నారండి? ఇంత కల్తీ జరుగుతుంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? అది కాక దాదాపు చనిపోయిన వారికి 10 లక్షల ఎక్స్గ్రేషన్ అనే ఇవ్వడం జరుగుతుంది కూటమి ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద తీవ్రంగా ఖండిస్తున్నారు. 25 లక్షలు ఎక్స్గ్రేషియా అయ్యాలి. 10 లక్షలు దేనికి పనికి వస్తాయండి? వాళ్ళకి ఎటు వస్తాయి 10 లక్షలు అని చెప్పి దాని మీదే కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీవ్రంగా ఖండించడం అయితే జరిగింది. అయితే ఈ కల్తీ పాలు అని చెప్పి అంటున్నారు కదా, అది ఎక్కడెక్కడ సేకరించారు ఏంటి అనేది కూడా తీసుకోవడం అయితే జరిగింది. దాదాపు 40 గేదెల దగ్గర తీసుకున్న పాలును మళ్ళీ వాళ్ళు శాంపిల్స్ తీసుకోవడం జరిగింది. ఇవి కూడా పంపించడం అయితే జరిగింది. అక్కడ పంపించిన తర్వాత దానికి ఈరోజు సాయంత్రం అయితే ఆ శాంపిల్స్ దాని రిజల్ట్ కూడా రావడం జరుగుతుంది. అసలు ఇంత జరుగుతున్న ప్రభుత్వం ఏం చేస్తుంది? అసలు ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ ప్రభుత్వం అనేది ప్రజల గురించి పట్టించుకోవాలా కదా అని చెప్పి తీవ్రంగా ఖండిస్తున్నారు ప్రజలు.